సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనము సైబర్ సెక్యూరిటీ ఒక్క కోర్స్ నేర్చుకుంటే డిఫరెంట్ జాబ్ ఓపెనింగ్స్ విత్ హై ప్యాకేజ్ విత్ లో కోడింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాము. దీనికి సంబంధించి ఎవరు నేర్చుకోవచ్చు, సూట్ అవుతుందా లేదా, కెరీర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి మేము సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 100% నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్ డేస్లో ఏ జాబ్ రోల్స్ ఉన్నాయి దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. ప్యాకేజెస్ ఎలా ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందు ఇంక్రీజ్డ్ బడ్జెట్ అలొకేషన్. ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 23-24కి దీని మీద, అంటే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 400 కోట్లు ఈ సైబర్ సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేరియాస్ 24-25కి అది 759 కోట్లు డబల్ చేసింది, ఆల్మోస్ట్ డబల్. అంటే ఒక గవర్నమెంట్కే ఇంత మన అవసరం పడినప్పుడు కంపెనీస్ కానీ ప్రోడక్ట్స్ కానీ దానికి సంబంధించిన ఎంత డబుల్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంతకుముందు దొంగతనాలు ఎక్కడ జరిగాయి మనకి జనరల్గా ఏంటి అంటే ఇంతకుముందు దొంగతనాలు అంతా కూడా అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఏదన్నా కానీ ఇళ్ళ మీద బయట దోచుకోవడం, దారి దోపిడీ చేయడం ఇట్లా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కూడా సైబర్ సెక్యూరిటీ, పర్సనల్ డేటా కార్డ్ నుంచి ఏదైనా కానీ మనం ఇప్పుడంతా కూడా థ్రెటనింగ్ అనేది ఆన్లైన్లోనే ఉంది. వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ మనీయో బ్యాంక్ ఇదే కాదు, దీంతోపాటు ప్రోడక్ట్స్ కానీ, కంపెనీ ప్రైవసీ కానీ, లేకపోతే కంపెనీకి సంబంధించిన సీక్రెట్స్ కానీ, అండ్ లేకపోతే ఇంకా చాలా వరకు ఈ నేషనల్ సెక్యూరిటీ కానీ, అంటే ఇండియా యొక్క సెక్యూరిటీ, లేకపోతే అదర్ కంట్రీస్ యొక్క సెక్యూరిటీ కానీ. అండ్ దీంట్లో చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. డెఫినెట్లీ ఇదొకటి. సెక్యూరిటీ పరంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆన్లైన్లో సెక్యూరిటీ అవసరం, దాన్ని ఫుల్ఫిల్ చేసే వాళ్ళే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. బేసికల్లీ మనం మాట్లాడుకుంటే దీంట్లో ఒక్క సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటే ఎక్కడ అనేది కూడా చెప్తాను. నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనలిస్ట్. దీంతోపాటు ప్యాకేజెస్ ఎలా ఉంటాయి మనం ఒకసారి చూస్తే, మన ఇక్కడ ఎంట్రీ లెవెల్లో నెట్వర్క్ సెక్యూరిటీకి ఎంట్రీ లెవెల్లో 3 lakhs నుంచి హైయెస్ట్ 22-25 lakhs వరకు ఉంది. క్లౌడ్ సెక్యూరిటీ అయితే 25-30 lakhs వరకు ఉంది. అప్లికేషన్ సెక్యూరిటీ అయితే అరౌండ్ అది కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనలిస్ట్ కూడా. అండ్ దీనికి సంబంధించి ఇవి అయితే మంచి, అంటే ఒక్క జాబ్ నేర్చుకుంటే ఈ డిఫరెంట్ జాబ్ రోల్స్కి మనం అప్లై చేసుకోవచ్చు ఒక కోర్స్ నేర్చుకుంటే. అండ్ దీనికి సంబంధించి ఎక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ ఏంటి అంటే స్విస్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. ఇది లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో అక్కడే ఉంది. అట్ ద సేమ్ టైం రియల్ టైం ట్రైనర్స్ కానివ్వండి, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కానివ్వండి, దాంతోపాటు మంచి కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 2 గంటల క్లాస్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడే కూర్చొని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి, అండ్ మనం ప్రాక్టీస్ చేసే డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి కూడా అక్కడ మెంటార్స్ అనేవాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ల్యాబ్ ఫెసిలిటీ, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఇంటర్నెట్ అంతా ప్రొవైడ్ చేసి అక్కడే కూర్చొని మనం ఏదైతే క్లాసులు విన్నామో వాళ్ళతో కూర్చొని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రియల్ టైం ట్రైనర్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారు, అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ డేస్లో కూడా చాలామంది జాబ్స్ కూడా వచ్చాయి. ఇదొకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎవరన్నా నాన్ ఐటీ నుంచి కానీ, లేకపోతే కోడింగ్ తక్కువ కావాలి, లేకపోతే ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలన్నా వాళ్ళు ఇది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ స్విస్ టెక్నాలజీస్లో. థ్యాంక్ యూ.